సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చాలామంది రివ్యూలు ఇస్తుంటారు యూట్యూబ్లో, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ విషయంలో? అంటే అదే మూవీస్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ ఇస్తుంటారు చాలామంది, సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ వాళ్ళు రివ్యూ చూసుకునే వాళ్ళు కామెడీగా తీసుకుంటాం. అర్థమైందా? ఒక సినిమా హిట్ టాగుతూ నడుస్తుంది, కలెక్షన్ పరంగా వీక్గా ఉంటుంది. ఒకటి కలెక్షన్ పరంగా హైలో ఉంటుంది, పబ్లిసిటీ పరంగా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ వీక్గా ఉంటుంది. మేము చూసుకొని లైట్ తీసుకొని ఓకే అనుకుంటాం అంతే. అంతేగాని కామెంట్స్ అనేది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఒక సినిమా రిలీజ్ అయితే అందరం ఆనందపడతాం. ఎందుకు ఆనందపడుతున్నాం అంటే ఒక సినిమా హిట్ అయితేనే టెక్నీషియన్లు కానీ, థియేటర్స్ కానీ, బయర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రతి ఒక్క కుటుంబం గడుస్తుంది. నా సినిమా పోయింది వాడి సినిమా కూడా పోవాలనుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బహుశా ఇంత లాంగ్ ఉండేది కాదేమో. ఓకేనా? అలా ఏముండదు. ఏ సినిమా రిలీజ్ అయినా సరే, మన బోయపాటి గారు చెప్పారు, సంక్రాంతికి సినిమాలు వచ్చేస్తున్నాయి, మన శంకర్ వరప్రసాద్ గారిది వస్తుంది, అది హిట్ కావాలి. ఓకేనా? రాజ్యసభ వస్తుంది, హిట్ కావాలని ప్రతి డైరెక్టరు మనసులో కోరుకునేది అది. అయితే బోయపాటి గారు అఫీషియల్గా చెప్పారు మన ఫంక్షన్ రోజు. అలా ఏముండదమ్మా. ఏ హీరో అయినా సరే, ఆ హీరో సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ కలకల్లాడాలి, ఆ సినిమా హిట్ కావాలి, ఇండస్ట్రీ కలకల్లాడాలనుకుంటాను. నేనేనంతే. నాకు పడలేదనుకోండి, ఆ విషయంలో మేము చూసుకుంటాం. నాకు ఒక డైరెక్టర్కి పడలేదనుకోండి, మేము ఇద్దరమే చూసుకుంటాం. అంతేగాని అతను తీసే సినిమా నాశనం అయిపోవాలని నేను కోరుకోను, నేను తీసేసి సినిమా నాశనం అయిపోవాలి అతను కోరుకోడు. ఎందుకంటే అలా కోరుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ 90 సంవత్సరాలు అనేది ట్రావెల్ అవ్వడం చాలా కష్టం. ఇక్కడ ఏముండదు, ఎవరికి ఇగోస్ కూడా ఏముండవు, ఎవరికోలా వెళ్ళిపోతాం. మేము అందరం ఒక కుటుంబ సభ్యులు. ఒక డైరెక్టర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక నిర్మాత కానీ, ఎవరైనా సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరం ఒక కుటుంబ సభ్యులు. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమా కంటెంట్ బాగుంటే కొన్ని వీక్స్ లేదంటే డేస్, సమ్ హవర్స్ అని చెప్పారు కదా. ఇప్పుడున్న మెయిన్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, మైత్రి కానీ, లేదంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్, అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్, ఇంకా చాలా ఉన్నాయి ఇలా పీపుల్ మీడియా అని చెప్పేసి. సో అంటే వీళ్ళందరూ అంటే టాప్ మోస్ట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరి ఫ్రేమింగ్. అంటే ప్రస్తుతానికి ఒక్కొక్కరు వైజ్గా ఇప్పుడు దిల్ రాజు గారి పరిస్థితి చూసుకున్నా, ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి చూసుకున్నా ఎలా ఉంది అంటే మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అనేది ఏంది, ఎట్లా పరిస్థితి అనేది. వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే, బయట నుంచి నాలాంటి ఒక సినిమా తీశాడు అనుకో, నేను ఒక సినిమా తీసేంత గ్యాప్ ఇస్తే ఇండస్ట్రీ అనేది బతికేది కాదు. ఈ దిల్ రాజు గారు, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు, అల్లు అరవింద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, ఇవన్నీ ఒక దేవాలయాలు లాంటివి. వాళ్ళు ఎన్నో సినిమాలు తీయబట్టి ఈరోజు ఇన్ని థియేటర్లు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు, ఇంతమంది డైరెక్టర్లు బతుకుతున్నారు. ఈరోజు ఇండస్ట్రీ బాగుంది అంటే కేవలం వీళ్ళంటి వాళ్ళు ఉండబట్టే. ఇప్పుడు నేను నాలాంటి వాడు ఒక సినిమా తీసి వెళ్ళిపోతే ఇదేముండదు కదా. వాళ్ళు అలా కాదు, లాస్ వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే అలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అలా తీసుకోబట్టి ఈరోజు ఇండస్ట్రీ ఇలా కలకలాడుతూ ఉంది. సో మేబీ ముందు కూడా ఇదే అంటే చాలా రకాలుగా రూమర్స్ వింటుంటాం, ఆ ఫ్యాక్టరీ నుంచి, ఈ ఫ్యాక్టరీ నుంచి, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానమ్మా. డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, ఎంతోమంది డెబ్యూ డైరెక్టర్లని, ఎంతోమంది టెక్నీషియన్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదేవిధంగా దిల్ రాజు గారు ఉన్నారు, ఎంతోమంది ఆర్టిస్టులని, ఎంతోమంది డైరెక్టర్లని, ఎంతోమందిని ఎస్విసి నుంచి ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఎంతమంది టెక్నీషియన్లు వచ్చారు. సేమ్ టైం ప్రతి బ్యానర్ నుంచి ఎవరో ఒకళ్ళు 10 సినిమాలు చేశారంటే కనీసం 3 సినిమాలు కొత్త దర్శకులని, లేకపోతే కొత్త ఆర్టిస్టులని, కొత్త టెక్నీషియన్ని, ఇలా వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. కానీ నాలాంటి వాడు ఏం చేస్తాడు? చేయలేడు కదా. ఇప్పుడు నేనున్న ఒక సినిమా చేశాను, నా ఫ్రెండ్ ఇంకోటి ఎవడో 2 సినిమాలు చేశాడు, లేకపోతే ఇంకోటి 3 సినిమాలు చేశాడు. ఇది ఎంతవరకే ట్రావెల్ అవుతాయి. కానీ ఇవన్నీ లిమిటెడ్. ఓకేనా? దిల్ రాజు గారు మెగా ప్రొడ్యూసర్. అంటే జనరల్గా కొందరు చిన్న సినిమాలు ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి థియేటర్స్ దొరకట్లేవు, అసలు వీళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు, వీళ్ళదే హడావిడి, వీళ్ళదే హక్కు. లైక్ థియేటర్స్ విషయంలో కూడా ఇప్పుడు జనాలకి నెపోటిజం ఎట్లయిపోతుందో థియేటర్స్ విషయంలో కూడా అంతే ఉంది. వీళ్ళదే ఆడాలి, లేదంటే ఆడొద్దు, వీళ్ళు ఇవన్నీ కొనేసుకుంటున్నారు. చిన్న సినిమాలు ఎలా బతికేది? కనీసం ఒక పోస్టర్ లాంచ్కి రమ్మంటే రారు, లేదంటే సమ్ ప్రమోషన్ అంటే రారు, అంటే రకరకాలుగా ఇవన్నీ వింటుంటాం కదా. ఇది నిజమేనా? మంచి మాట అడిగారు. ఇప్పుడు ఎవరిది గురించో మనం వద్దు. నేను సినిమా చేశాను, నేను నాకు ఉన్న డైరెక్టర్లో ఒక డైరెక్టర్ చేత ట్రైలర్ లాంచ్ చేయించుకున్నాను. అక్కడి నుంచి థియేటర్కి వచ్చాను. థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా వెళ్ళిపోయింది. దీన్ని నేను ఒకరి మీద రాయకూడదు. ఇంకొకటి, అవతల వాళ్ళు రే మహేంద్ర గారు సినిమా చేస్తున్నాడు రా, అది రావాలా, అది మనం తొక్కాలని ఇక్కడ ఎవరు అలా ఖాళీ లేరు. ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉండరు.
అర్థమైందా? అంతేగాని ఒకడి మీద ఫోకస్ చేసి అది రావాలా, వాడి థియేటర్ లేకుండా చేయాలా, ఏం లేదు. చిన్న సినిమా తీసిన నేనే 150 థియేటర్లు రిలీజ్ చేశాను తల్లి. 25 years ఎక్స్పీరియన్స్, అలా పరిచయాలు కూడా. ఒకటి కొందరికి పరిచయాలు లేకపోవడం వల్ల థియేటర్స్ రావు, ఫైనాన్షియల్గా రావు, కంటెంట్ బాగున్నా కానీ. ఇక్కడ ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, థియేటర్కి వెళ్ళి వచ్చేసరికి ఏం పని చేయవు. నీకు ఎంత నీకు టైలర్, ఇప్పుడు నేను టైలర్ లంచ్ ఉంది, నేను ప్రముఖ డైరెక్టర్ గారిని నేను పిలుస్తాను, ఒక డైరెక్టర్ గారిని నేను పిలుచుకుంటాను. ఆ డైరెక్టర్ గారు నా టైలర్కి టీచర్కి వచ్చి ఆ ఫంక్షన్ అంతవరకే సక్సెస్ అయింది. అంతవరకే నేను థియేటర్కి వెళ్ళాల్సింది ఏంది, నా కంటెంట్ థియేటర్కి వెళ్ళాలి. ఓకేనా? అక్కడ నేను థియేటర్లు ఎంచుకుంటాను, అలాగే నేను థియేటర్లో సక్సెస్ అవుతాను తప్ప నా బ్యాక్గ్రౌండ్ థియేటర్లో టికెట్ దిగదు. నా ప్రమోషన్స్కి, నా ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్లను బట్టి నాకు టికెట్ దిగదు. కథ, హీరో, హీరోయిన్ ఈ మూడింటి మీదే థియేటర్లో ఆడియన్స్ వస్తారు తప్ప. అంతేగాని ఈరోజు నేనున్నాను, నేను ఎవరిని పెద్ద టాప్ హీరోని ఎక్కడ దాకా నా ప్రాణానికి ప్రాణమైన నందమూరి బాలకృష్ణ గారిని నేను పిలుచుకుంటాను, నా షోకి వస్తాడు. మహేంద్ర చాలా కష్టపడి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి మంచి చిత్రం చూశాడు, ఆయనతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన థియేటర్కు బాలకృష్ణ చెప్పాడు అని చెప్పి ఎవరు రారమ్మ. ఆ సినిమా హిట్ అయిందా, కథ బాగుందా, ఆర్టిస్టులు ఉన్నారా, టెక్నీషియన్లు ఉన్నారా, బాగుందా, ప్యాడింగ్ ఉందా, మంచి టాక్ వచ్చిందా, బాగుందని వస్తారు తప్ప అక్కడ ఆయన చెప్పిన మాట దానికి ఉంచరారు. ఒకవేళ అలా తెగిని అనుకోండి కొంతవరకు వస్తారు, అంతేకాని అందరు రారు కదా. అలా ఏముండదు తెలుగు ఇండస్ట్రీలో, ఒకళ్ళ సినిమా ఒకళ్ళు తొక్కటం అనేది ఎవరు లేరు. ఎందుకంటే తొక్కే వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒకళ్ళు అనుకుందాం, తొక్కేవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళే తొక్కుంటున్నారు, సరిపోతుంది వాళ్ళకి. అంతేగాని ప్రత్యేకంగా వాడు వస్తున్నాడు, వాడి సినిమా మనం తొక్కాలనేది తెలుగు ఇండస్ట్రీలో లేదు. అలాగ అనుకుంటే ఇన్ని సినిమాలు ఒక సంవత్సరానికి వచ్చి కనీసం 200 సినిమాల పైన రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఎందుకు రిలీజ్ అవుతాయి? సో అలాంటిది ఏమి ఉండదు అంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరి సినిమా వాళ్ళకి సరిపోతుంది, ఎవరు బాధల వాడికి, ఎవడు కష్టాల వాడికి వాడే క్లియర్ చేసుకునేసరికి సరిపోతుంది. అంతేగాని వాడెవడో సినిమా వస్తుంది, వాడి దొక్కాలా, ఇన్ని నిలపాలా, లేకపోతే వాడిని బజార్కి వేయాలా, వాడి సినిమా ఫ్లాప్ కావాలని ఇలాంటివి ఎక్కడా లేవు. ఇంకో తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. థియేటర్ విషయానికి వస్తే ఇలా ఉంటే, జనరల్గా మనుషుల విషయానికి వస్తే కొన్ని ఫ్యామిలీలు మాత్రమే సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాయి అనేది టాక్ మీకు ఉంటుంది. మెగాస్టార్ ఫ్యామిలీ గారి ఫ్యామిలీ కానీ, లేదంటే మన బాలయ్య బాబు గారి ఫ్యామిలీ కానీ, లేదంటే కింగ్ నాగార్జున గారు, లేదంటే దగ్గుబాటి ఫ్యామిలీ కానీ. సో ఎంతసేపటికి వీళ్ళే కనిపిస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ మనం చాలా వార్తలలో చూసే ఉంటాము. నాకు ఇది నిజమో కాదో తెలియదు, నేను ఒక వీడియోలో చూశాను. ఉదయ్ కిరణ్ గారి ఇష్యూ సో ఇలా జరిగింది, వేరే వాళ్ళ నెపోటిజం బై బర్త్ సంథింగ్ ఇష్యూస్ అయితే అన్నీ చూసేసాము. మరి మనుషుల విషయానికి వస్తే నెపోటిజం ఉందంటారా ఇక్కడ? అక్కడ ఇండస్ట్రీ లేదమ్మా, అస్సలు బయట ఫ్యాన్స్ మధ్యలో ఉందేమో కానీ తెలుగు ఇండస్ట్రీ అలా లేదు. నిజం చెప్పండి సార్, మీరు చాలా హానెస్ట్గా చెప్తారని నాకు మీ మీద ఉన్న నమ్మకం. మరి అన్ని మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకటి చెప్తాను. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి ఫ్రెండ్స్ చిరంజీవి గారికి ఉన్నారు, రామ్ చరణ్ గారి ఫ్రెండ్స్ రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారికి యూత్ ఉంది, చిరంజీవి గారికి యూత్ ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సినిమాలు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, చిన్న సినిమాలు వస్తుంటే పోతుంటాయి. ఇండస్ట్రీలో కొందరు చేతులు థియేటర్లు ఉన్నాయి, కొన్ని చేతులు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళే వేయాలా వాళ్ళే అనుకుంటే వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమానే వచ్చింది. ఓకేనా? మరి మిగతా టైం నెలకి 25-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ హీరో ఎప్పుడు వస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీని వెళ్తున్నాయి, వాళ్ళే కుర్రోళ్ళు వస్తారన్నారు కదా. ఈరోజు ఎంతమంది కుర్రోళ్ళు వచ్చారు? ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి కుర్రాడు హీరో నవీన్ పొలిశెట్టి గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, తర్వాత కాసినిమా కిరణాభవారం గారు, వీళ్ళందరూ వస్తున్నారు కదా. మరి వీళ్ళని ఎవరు, మరి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. ఇక్కడ టాలెంట్ మాట్లాడిద్ది. ఇండస్ట్రీలో ఏదున్నా సరే టాలెంటే మాట్లాడితే, అది డైరెక్టర్ విషయంలో కానీ ఆర్టిస్ట్ విషయంలో కానీ ఉన్న టాలెంటే మాట్లాడి తప్ప బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ ఉండదమ్మా. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఉపయోగపడింది తెలుసా? ఫస్ట్ సినిమా వాడికి ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, రేపొద్దున నా కొడుకుని సినిమా ఇంట్రడ్యూస్ చేయాలనుకుందాం, ఆ ఒక్క సినిమా వాడికి నేను తీసుకెళ్ళగలుగుతాను. రెండో సినిమా ఒక టాలెంట్ మీద ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది ఎంట్రీ పాసే. మీరు అన్నట్టుగా నాన్నలేమో చూస్తే సూపర్ స్టార్ మెగాస్టార్లు ఉంటారు, కొడుకులు చూస్తేనేమో ఒక్క హిట్ కూడా ఉండదు. చాలా మంది అంటే మన వరుస పెట్టి చూసుకున్నా ప్రతి ఫ్యామిలీలో ఉన్నారు. అలాగే అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే మీ అవగాహన ప్రకారము? నాగార్జున గారు ఉన్నారు, నాగ చైతన్య గారు ఒక మోస్తార్లో హిట్స్ ఇస్తారు, అసలు అఖిల్ ఒక్క హిట్ కూడా లేదు మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో కూడా శిరీష్ గారిది
ఎక్కడో ఒక చోట ఒకటి హిట్ అయిపోయింది, అది బ్యాలెన్స్ అయిపోయింది, ఆయన అసలు సమాప్తం, అసలు ఇంకెక్కడ కనిపించట్లేదు. అలా చాలా మంది, మీరు బెల్లం ఫ్యామిలీతో కూడా చాలా వర్క్ చేశారు, చాలా అనుబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఉన్నారు. అంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఫైనల్గా చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి డివైడ్ చేసి చెప్పండి. స్టార్టింగ్ కొంచెం లేట్ ఉంది అనుకోండి, ఓకే, రన్నింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఓకేనా. నా చైతన్య గారు ఈరోజు పెద్ద స్టార్ అయిపోయాడు మన తండ్రి కాడి నుంచి. అఖిల్ గారు కథలు ఎంచుకోవడంలో తప్పకుండా వచ్చింది. తర్వాత ఇప్పుడు చూసుకొని సరి చేసుకొని మళ్ళీ లైన్లో ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అఖిల్ గారు కూడా ఫేడ్ అవుట్ హీరోయిన్ కాదమ్మా, రన్నింగ్ ఉంది. వి వినాయక్ లాంటి మహానుభావుడు అఖిల్ గారితో సినిమా చేస్తున్నారు కానీ అంటే జనాల్లో హిట్ టాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే హిట్ ఫ్లాప్ అని మనం చెప్పలేం, కానీ మిగిలిన వాళ్ళని ఆదరించేంత ఇప్పుడు తండేల్ మూవీ అని సార్, అది చాలా చక్కగా చాలా చూసారు, సూపర్ డూపర్ హిట్ చేశారు. లవ్ స్టోరీ ఈవెన్ చాలా రకాలుగా మజిలీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంత నడిచేంత కూడా అఖిల్ గారిది ఎక్కడ, అంటే ఈవెన్ నేను రోజు వీడియోస్ చూస్తాను, నాకు అంత బాగా అట్రాక్టివ్గా అది తెలియట్లేదు అన్నమాట. లేదు మొత్తం కంబ్యాక్ అయ్యారు. ఓకే, మీరన్న ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ప్రతి హీరో అనేది మంచి మంచి కథలు ఎంచుకొని ఒక రీఎంట్రీగా మళ్ళీ వస్తున్నారు. అదేం ఉండదు, ఫ్యామిలీ ఏముండదు, బ్యాక్గ్రౌండ్ ఏముండదు, సపోర్ట్ ఏముండదు. మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే అది ఎంట్రీ పరిచయం ఉంటుంది తప్ప లాంగ్ రిలేషన్ ఏమి ఉండదు. అక్కడి నుంచి ఇతని టాలెంట్ చూపించుకోవాల్సిందే. నా చైతన్య గారి ఎన్నో ఎన్నో ఫ్లాప్లు ఉన్నాయి. తండేలు దెబ్బకి హీరో బయటికి రాలా, అలా లేచి రాలా, అలా ఏముండదు. ప్రతి హీరోకి ఒక కథ, ఆ కథ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కథ వచ్చినాడు హీరో బయటకు వచ్చేస్తారు అనమాట. రీసెంట్గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. అందరూ స్టార్ హీరోలు వచ్చేసి ప్రెస్ మీట్లో ఉన్నారు సజ్జనార్ గారితో. కట్ చేస్తే అసలు అది ఇష్యూ ఏమైందో తెలియట్లేదు. అది అంటే ఐబొమ్మ వల్లే మాకు ఇన్ని నష్టాలు వచ్చాయని ఒక స్టేట్మెంట్ అయితే పెట్టారు. ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారంట. తీరా కొడితే అసలు ఏమీ లేదు, అది అక్కడే ఉంది. కానీ ఇంకా వేరే వెబ్సైట్లలో చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్లలో ఇంకా మూవీస్ వస్తున్నాయి. దీన్ని ఎలా తీస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ రవి గురించి మాట్లాడాల్సి వస్తే, మా ఇండస్ట్రీ తరపు నుంచి పాకిస్తాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ ఐబొమ్మ రవి. ఎందుకు అలా అన్నామంటే, ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఒకళ్ళే నష్టపోతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక ఇల్లు, ఆ ఇంటిని అతను దొంగతనం చేశాడు. నేను అడిగేది ఏంటంటే, నా కంటెంట్ నువ్వెవడరా దొంగతనం చేయడానికి? ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారంట యాక్చువల్గా. సరే, మధ్య వ్యక్తి అయినా సరే, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. అసలు అమ్మటానికి వాడేవాడు, అసలు కొనటానికి ఈడేవాడు. మేము ఎన్ని రోజులు కష్టపడి ఎన్ని నిద్రలేక, మరి ఫస్ట్ కీ ఎవరి దగ్గర ఉందో మన వాళ్ళలోనే ఉంటారు కదా సార్. అంటే ఐ మీన్ మీ ఏదైతే చలనచిత్ర పరిశ్రమ అందరూ వస్తారమ్మా. పెద్దోడు దొరికిన కాడి నుంచి చిన్నవాడేవుడు ప్రతి వాడు లైన్లోకి వస్తాడు. అంత తేలిగ్గా ఇదేం ఉండదు. ఓకేనా. మెయిన్ వాడు దొరికాడు, నిదానంగా అసలు ఎవడున్నాడు ఏంటి అనేది మొత్తం లిస్ట్ వచ్చింది. ఆ వచ్చిన రోజు కూడా చెప్తాను. కాకపోతే నేను ఐబొమ్మ రవి వారికి నేను అడిగారు కాబట్టి అతను నేను అడుగుతున్నాను. పాకిస్తాన్ కన్నా తీవ్రవాది మా ఇండస్ట్రీ బట్టికి. కానీ ఆయనది డైరెక్ట్ గా ఇది లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీ రూల్స్ ఉంది సార్, మరి మూవీ రూల్స్ కి ఏం చేస్తున్నారు మీరు? ఇంకా బప్పం ఉంది, రకరకాల సైట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇలా చాలా మంది ఉన్నారు. ఎన్ని ఉన్నా సరే స్టార్ట్ అయింది. వీలైన టైంకి ఎంతమంది దొంగలు ఉన్నారు అంతమంది దొంగల్ని ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ మీద పూర్తి నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. వీలైన త్వరలో ఐబొమ్మలోని కఠిన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక్కడి నుంచి కాదు, యావదో తెలుగు ఇండస్ట్రీ గొంతు ఈ మాట. ఓకేనా. మేము ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో రీతులు లేకుండా, ఒక డైరెక్టర్ కష్టం ఎలా ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ జీవితం ఇది. ఓకేనా. అందులో ఉన్న హీరోల జీవితాలు ఇవి. మేము అటు థియేటర్కి వచ్చి ఏంటా అని చూసుకునే లోపల నీ ఫోన్లోకి వస్తే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వస్తాడు? ఇది మాత్రం క్షమించింది. ఇంకోటి కూడా బాధాకర విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఐబొమ్మ రవిని ఒక హీరో చూసినట్టు చూస్తున్నారు. సామాన్యులకి రేట్లు పెంచారు, పాప్కార్న్ ఏంటి ఇదేంటి ఆయన మాకు తెచ్చారు మా హీరో అని మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు సమాజం ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. అది మా బ్యాడ్ లక్. ఓకేనా. ఇది ఇంత నీచం అనేది ఎక్కువ కాలం ఉండదని అనుకుంటున్నాను. వీళ్ళని తొందరలో ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ బయటకు వచ్చేస్తారు. అందరూ తగిన శిక్ష మాత్రం 100% శిక్ష అనుభవించాల్సిందే. ఫ్యూచర్లో ఇలాంటి ఏమి రాకుండా ఉండాలని మేము కూడా చూసుకుంటున్నాము. సిస్టాలు అవన్నీ మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. కానీ ఇండస్ట్రీకి మాత్రం ఐబొమ్మ రవి అనే అతను పాకిస్తాన్ తీవ్రవాది, ఇది మాత్రం ఫిక్స్డ్.
మేబీ యా సార్